అప్పుడు నువ్వు ఎంత సాధన చేసినా గానీ పనికి రానటువంటి, వృధా అయ్యేటటువంటి విధానంలోకి వెళ్ళిపోయేటటువంటి విధానమైన పద్ధతి ఉంటుంది. చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, నేను దాదాపు 3-4 సంవత్సరాలు చేస్తున్నా, నాకు ఎటువంటి స్వప్న దర్శనం లేదు, నాకు ఎటువంటి దేవత అనుగ్రత కాలేదు, ఈ మంత్రము అసలు ఎందుకు చదవాలి అని అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే, సాధకుడు అనేటటువంటి వాడు ఆ ఇంట్లో సాధన చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులందరూ ఒకే తీరుగా ఉండరు. అంటే పాజిటివ్ థింగ్స్తో ఉండరు, కొంతమంది నెగిటివ్ థింగ్స్తో ఉండరు, కొంతమంది పాజిటివ్ థింగ్స్తో ఉంటారు, కొంతమంది నెగిటివ్ థింగ్స్తో ఉంటారు. ఆ రెండు ఇంట్లో సంచరిస్తూ ఉంటాయి. దీంట్లో మేజర్ అంటే ఎక్కువగా దేనికి ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేటటువంటిది తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే, ఒక 10 మంది ఉన్నటువంటి ఇంట్లో ఎంతమంది పాజిటివ్ విధముగా ఆలోచన చేస్తున్నారు, ఎంతమంది నెగిటివ్ విధంగా ఆలోచన చేస్తున్నారని ఒక ఆలోచనకు వచ్చి, ఈ ఇంట్లో పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు సాధన. లేదు నెగిటివ్ శక్తి ఎక్కువగా ఉంది అనుకున్నా, తెలిసి ఉన్నా, నేను గుడికి ఎందుకు పోవాలి ప్రతిరోజు, పోతే వాళ్ళు వీళ్ళు చూసి వీడేదో జపం చేస్తున్నాడు, ఏదో సాధన చేస్తున్నాడు, వీడికి దైవభక్తి పట్టింది, పిచ్చి పట్టింది, మూఢనమ్మకం అనేటటువంటి మాటలు అంటారని చెప్పి భయపడి గుడికి వెళ్లకుండా ఏదైనా ఇంట్లోనే చేసుకుందామని కూర్చుంటాడు. హాల్లో కూర్చుంటాడు, లేదంటే ఒక రూమ్లో కూర్చుంటాడు, లేదంటే దేవతా మందిరంలో కూర్చుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇల్లులు కట్టేటటువంటి విధానంలో దేవతా మందిరాలంటూ అతి తక్కువ సమయం, అతి తక్కువ విధానంలో, అతి తక్కువ డిస్టెన్స్తో కట్టేటటువంటి విధానం కొనసాగుతూ ఉంటుంది. వెనకటి రోజుల్లో పూర్వీకులు వెనకటి ఇళ్లలో పడమట గదులు అనేటటువంటి విధానంతో కొనసాగేటటువంటి దేవతా మందిరాలు ఉండేవి. వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలి అంటే పరిశుభ్రంగా స్నానం చేసి, తలస్నానం చేసి, మంచిటి ఉతికినటువంటి వస్త్రాలను ధరించి, ఆ పాజిటివ్ విధంతో ఉన్నటువంటి శరీరముతోనే లోపలికి అడుగుపెట్టి అక్కడ మంచిగా శుభ్రం చేసుకొని దీపారాధన కార్యక్రమాలన్నీ చేసుకొని మళ్ళీ ఆ రూమ్కి తలుపు వేసి ఆ ప్రదేశం వరకు నెగటివ్ విధముతో ఉన్నటువంటి మనము, అంటే ఎక్కడ పడితే అక్కడ అశుభంగా తిరిగి వచ్చి చేసినటువంటి మనము ఆ రూమ్లోకి పోకుండా ఒక గడి పెట్టుకొని ఆ రూముని పవిత్రంగా పాజిటివ్ విధానంతో రిలీజ్ అయ్యే విధముగా పెట్టుకునేటటువంటి వారు. ఇప్పుడు ఒక గూడు చూసి వంటగదిలోని సింకు పక్కన వాడు తిని కడిగి ఎంగిలి పదార్థాలను వదిలేసినటువంటి ప్రదేశంలోనే అక్కడ కట్టేస్తారు. ఏంటి అంటే, ఈశాన్యమూలలో దేవుడు ఉండాలి కాబట్టి సింకు పక్కన ఉండొచ్చు అని చెప్పి పెట్టి కట్టేస్తారు. ఆ సింకు పక్కన పైన అంట్లు కడుగుతూ ఉంటారు. అక్కడ తిని వదిలేసినటువంటి మెతుకులు అవి ఇవి అన్నీ ఉండి నెగటివ్ శక్తి బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ ఇంట్లోకి. ఎందుకు అనంటే, ఈశాన్య భాగంలో సింకు పెట్టుకోవచ్చు, వాటర్తో కడిగినటువంటి కిందికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా వాస్తు శాస్త్రానికి సంబంధించిన విధానం. అదే ప్రాంతంలో సింక్ వచ్చేసి పైన ఉంటుంది, దేవతా మందిరం వచ్చి కింద ఉంటుంది. అక్కడ కడిగేటటువంటి ఎంగిలి అన్ని పైనుంచి కిందికి వెళ్తాయి. ఆ వెళ్ళేటప్పుడు కూడా దేవత గూడు ఉన్నటువంటి మందిరం ఉన్నటువంటి ప్రదేశం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు అక్కడ నెగటివ్ శక్తి ఉంటుందా పాజిటివ్ శక్తి ఉంటుందా అనేది బాగా ఆలోచన చేసుకోవాలి. అప్పుడు మన ఇంట్లో నెగటివ్ శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ శక్తి మన ఇంట్లో బాగా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనం మన ఇంట్లో చేసేటటువంటి ఆ మంత్ర సాధనకు ఎటువంటి పాజిటివ్ శక్తి నీ శరీరం దగ్గరికి రాదు. ఆ మంత్రం చేసి 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 ఇసుకు పుట్టిపోతుంది నీకు. అది సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా. ఇక సడన్ గా ఏం చేస్తాడంటే, గురువుని ఎవరిని అడగకుండా ఆ మంత్రాన్ని సడన్ గా వదిలేస్తావు. వదిలేసిన తర్వాత ఆ మంత్రాన్ని ఎప్పుడైతే నువ్వు చదవడం ఆపేసేటటువంటి ఆలోచన నీ శరీరం నీ మనసు తీసుకుందో, ఆ వెంటనే ఆ ఇంట్లోకి రాంగల్ని నిన్ను ఆవహించేటటువంటి క్రియ నెగటివ్ శక్తి